ఈ వీడియో ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ, ఆఫ్లైన్ కోచింగ్ వచ్చే స్టూడెంట్స్ అందరికీ ఈ టోటల్ షార్ట్ కట్స్, బేసిక్స్, ఫార్ములాస్, ఫండమెంటల్స్ అన్నీ కూడా ఒక కంప్లీట్ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఆన్లైన్ కోచింగ్స్ తీసుకుంటున్నటువంటి స్టూడెంట్స్ మనం పంపించే పీడిఎఫ్ని ప్రింట్ తీసుకోవచ్చు, లేదంటే మీరు ఓన్గా అర్థమెటిక్ నోట్స్ ఏదైతే మీరు అటు రైల్వేకి కానీ యూపీఎస్సీ సివిల్స్లో ఉన్నటువంటి సీసాట్కి కానీ వీటిలన్నిటికీ కూడా బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే మీకు అర్థమెటిక్ అనే ఏరియా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇప్పుడు చూసే పీడిఎఫ్లో ఉన్నటువంటి బేసిక్స్, ఫండమెంటల్స్, ఫార్ములాస్, షార్ట్ కట్స్ ఇవన్నీ కూడా మీ దగ్గర నోట్స్కి మొదటి 10 పేజెస్లో ఇవి ఉండాలి. అండ్ ఎవ్రీడే ప్రిపరేషన్ చేసేటప్పుడు ఒక 10 to 15 minutes ఇవన్నీ కూడా ఒకసారి మీరు చూస్తూ ఉంటే రెగ్యులర్గా కూడా మీకు వీటితో గ్రిప్ అనేది పెరుగుద్ది. సో అర్థమెటిక్లో మీకు బేసిక్స్, ఫండమెంటల్స్, షార్ట్ కట్స్ అనేవి ఎంత బాగా గ్రిప్ పెంచుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్ ఇలాంటి వాటిలో ఒక క్వశ్చన్ని 33 secondsలో మీరు సాల్వ్ చేయాలి అంటే మీకు ఆ ఫార్ములాస్ కానీ బేసిక్స్ కానీ చాలా ఫాస్ట్గా స్పార్క్ అవ్వాలి. సో అలా స్పార్క్ అవ్వాలి అంటే ఎవ్రీడే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ బేసిక్స్, ఫండమెంటల్స్ ఏవైతే ఈ వీడియోలో మీకు చూపించడం జరిగిందో సో ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. సో కంప్లీట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈజీ టేబుల్ అనేది ఉంటుంది. ఈ ఈజీ టేబుల్ 10/10 అలాగే 20/20. ఫస్ట్లో మీరు 10/10 ప్రాక్టీస్ చేయండి, బికాజ్ మల్టిఫికేషన్ అనేది లేకుండా అర్థమెటిక్లో ఏ లెక్క ఉండదు కదా. సో మల్టిఫికేషన్ అనేది టేబుల్స్ అనేవి సో బేసిక్స్ నుంచి మీరు చూడాల్సి ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత స్క్వేర్స్, క్యూబ్స్. సో మీరు బ్యాంక్ ఎగ్జామ్ అనే కాదు, రైల్వే ఎగ్జామ్ అనే కాదు, ఏ ఎగ్జామ్ రాసినా కూడా అట్లీస్ట్ ఒక 30 వరకు క్యూబ్స్ బాగా గ్రిప్ రావాలి, ఒక 50 వరకు స్క్వేర్స్ బాగా గ్రిప్ రావాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ టేబుల్ చెప్పాను. సెకండ్ థింగ్ స్క్వేర్స్, క్యూబ్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి రోమన్ నెంబర్ సంబంధించినటువంటి ఇచ్చాడు. సో రోమన్ నెంబర్స్ అనేది పెద్దగా కనిపించట్లేదు ఈ మధ్య, బట్ తెలుసుకోండి జస్ట్ ఫర్ ఐడియా. నెక్స్ట్ పర్సంటేజ్ వాల్యూస్. ఏవైతే పర్సంటేజ్ వాల్యూస్ ఇక్కడ మీరు చూస్తున్నారో ఈ పర్సంటేజ్ వాల్యూస్నే మనం పర్సంటేజ్ అనే చాప్టర్ చెప్పుకునేటప్పుడు కంప్లీట్ అక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో ఒక పర్సంటేజ్ని ఏ విధంగా ఫ్రేమ్ చేస్తాం అంటే ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది కూడా అక్కడ మనం చెప్పడం జరుగుతుంది. సో ఈ పర్సంటేజ్ తర్వాత చూసుకుంటే ఫ్రాక్షన్ వాల్యూస్. సో ఈ ఫ్రాక్షన్ వాల్యూస్ కూడా గ్రిప్ సంపాదించుకోవాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూడండి మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో ఆల్జీబ్రా ఫార్ములాస్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఇవి నియర్లీ ఒక 27 వరకు ఫార్ములాస్ వస్తాయి మీకు ఫ్రేమ్ చేసే కొద్దీ. సో ఇవి కంప్లీట్ ఈ ఫార్ములాస్ అన్నీ కూడా గ్రిప్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ చూడండి మనకి డెసిమల్ వాల్యూస్. దీంతోపాటు మనకి ఏవైతే రూట్స్ ఉంటాయో, సో √4 అనే దానికి 2 అనేది అలాగో తెలుస్తుంది, బట్ √10 వాల్యూ. ఓకే, సో ఇలా కంప్లీట్ √15 వాల్యూ అన్నీ కూడా తెలియాలి. బికాజ్ సింప్లిఫికేషన్లో ఎవరికైతే √10 వాల్యూ తెలుస్తుందో మల్టిప్లికేషన్ చేసేటప్పుడు అక్కడ ఫాస్ట్గా మీరు 3.1622 అనే దాన్ని ఉపయోగించి మల్టిప్లికేషన్ చేయగలుగుతారు. సో మీరు అంతా కూడా ఈ బేసిక్స్, ఫార్ములాస్ అన్నిటిని కూడా మీరు ఏం చేయాలంటే బైహార్ట్ చేయాలి. సో మీరు బైహార్ట్ చేస్తే తప్ప వీటి మీద గ్రిప్ రాదు. సో మ్యాథ్స్ అనేది ఎవరికి ఈజీగా ఉంటుంది అంటే ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఈజీ ఉంటుంది. మీరు ఫేస్ చేసే అర్థమెటిక్, రీజనింగ్ రిలేటెడ్ ఏ కంటెంట్ అయినా కానీ 10th క్లాస్ రేంజ్లోనే ఉంటుంది. బికాజ్ 10th క్లాస్లో మీరు చూడకుండా డిస్క్రిప్టివ్లో సమ్స్ చేయాలి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో 2-3 lines షార్ట్ కట్లోనే సమ్ చేయాల్సి ఉంటుంది, 33 secondsలోనే చేయాల్సి ఉంటుంది. బట్ అర్థమెటిక్లో ఎవరికి బాగా గ్రిప్ వస్తుంది అంటే ఇలా ఫండమెంటల్స్ అన్నీ బాగా నేర్చుకున్న వాళ్ళకి గ్రిప్ వస్తుంది. సో అర్థమెటిక్ సంబంధించి మ్యాథ్స్ అనేది చాలామందికి ఇంట్రెస్ట్ ఉండదు సబ్జెక్ట్. బట్ మ్యాటర్ వచ్చేసరికి మనకి మ్యాథమెటికల్ డేగా ఎవరి డే అని చెప్పుకుంటాం, December 22 శ్రీనివాస రామానుజన్ బర్త్డే చెప్పుకుంటాం. ఆయన ఏం చెప్తారు అంటే మ్యాథ్స్ అనేది నీకు అర్థం కావట్లేదంటే మ్యాథ్స్ చెప్పే ఫ్యాకల్టీది నీది ప్రాబ్లం తప్ప మ్యాథ్స్లో ఏ ప్రాబ్లం లేదు అని చెప్తాడు ఆయన. ఓకే, అంటే మ్యాథ్స్లో ఏ ప్రాబ్లం లేదు,
చెప్పేవాడికి నీకు ఎక్స్ప్లెయిన్ చేయడం రాకపోవచ్చు, లేదా వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు సరిగ్గా అర్థం కాకపోవచ్చు, అంతే తప్ప మ్యాథ్స్లో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పి. ఓకే, ఎనీవే, సో ఇక్కడ చూద్దాం మనం. సో అలాగే A⁴ ఈ ఫార్ములాస్ మన్ని బేస్ అండ్ ఇండిసెస్ దానికి సంబంధించినటువంటి. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ వాల్యూస్. ఈ ఫ్యాక్టోరియల్ వాల్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. రీసెంట్గా ఫ్యాక్టోరియల్ రిలేటెడ్ న్యూ మోడల్స్ ఇస్తున్నాడు. ఎప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూడని మోడల్స్ ఇస్తున్నాడు. బట్ అక్కడ మీరు ఆ సమ్ చేయాలి అంటే చాలా వరకు స్పాంటేనియస్గా మీకు మీరుగా చేయాల్సి ఉంటుంది తప్ప మీకు యూట్యూబ్లో చూపించే కొన్ని షార్ట్కట్ వీడియోస్ కానీ షార్ట్లు కానీ అవి ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవరో అది అట్రాక్షన్ మ్యాథమెటిక్స్ లాగా ఉపయోగపడుతుంది అంతే అండి. మిమ్మల్ని అసలు మీరు ఏదో నేర్చుకున్నారని ఫీల్ మీకు కలిగిస్తుంది తప్ప ఇవన్నీ మీరు ఇప్పుడు ఏవైతే చూస్తున్నావో ఇవే కీస్ అండి. ఇవన్నీ కూడా మీ చేతిలో లేకుండా మీరు కీ లేనిది మీరు లాక్ ఎలా ఓపెన్ చేయలేరు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నవన్నీ కూడా లాస్ట్ 15 years ఎంతమంది గవర్నమెంట్ జాబులు అచీవ్ చేసినప్పటికీ కూడా వీటిలన్నిటి మీద ఫుల్ గ్రిప్ ఎవరికైతే వస్తుందో వాడు మాత్రమే అర్థం పెట్టుకుని డీల్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే కంప్లీట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, దాంతోపాటు కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1 గ్రాస్ అంటే ఎన్ని, అలాగే 1 స్కోర్ అంటే 20 ఆర్టికల్స్ అని. సో ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చూడండి. సో ఈ పీడిఎఫ్ ఎలాగో మీకు ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ అందరికీ అవైలబుల్ ఉంటుంది. బట్ నా అడ్వైజ్ ఏంటంటే ప్రింట్అవుట్లు తీసుకోవడం మానేసి నీట్గా రాయండి ఒకసారి. చూడండి ఇక్కడ ఆల్రెడీ మన రెగ్యులర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో రాయించడం జరిగింది ఇవన్నీ. ఓకే, ఒక బ్యారెల్ అంటే ఎంత 210 లీటర్స్ అని కంప్లీట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ పవర్స్ అండి. పవర్స్ కూడా సింప్లిఫికేషన్లో చాలా చోట్ల ఉపయోగిస్తుంటాం మనం. నెక్స్ట్ చూడండి మనకి ట్రిగనామెట్రీకి సంబంధించిన ఫార్ములాస్. దీని తర్వాత చూసుకుంటే నెంబర్ సిస్టమ్కి సంబంధించి చాప్టర్ రిలేటెడ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, ఆన్ ప్రైమ్ అంటే ఏంటి, ఓకే, కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి, ఇలా బేసిక్స్ మొత్తం అన్నీ కూడా. సో ఈ బేసిక్స్ అన్నీ నేర్చుకోవడంతో పాటు మనకి బాడ్మాస్ రూల్, అందరూ బాడ్మాస్ అంటారు. అనేది కూడా ఇంపార్టెంట్. అంటే మనకి బార్ అని చెప్తాం. సో ఈ బార్ అనేది చేశాకనే మీరు బాడ్మాస్లోకి వెళ్ళాలి. చాలామంది బాడ్మాస్ అని చెప్తారు కానీ బాడ్మాస్ అని చెప్పట్లే యూట్యూబ్ వీడియోస్లో కూడా. సో ఇది ఒక ఆర్డర్లో చేయాలన్నది మీకు ఎలాగో తెలిసి ఉండొచ్చు ఇప్పటికి. కొన్ని ఇక్కడ రెగ్యులర్ కొన్ని ఫార్ములాస్తో పాటు మొత్తం బేసిక్స్ ఫండమెంటల్స్ నియర్లీ పీడిఎఫ్ ఎన్ని పేజెస్ ఉన్నాయంటే కంప్లీట్ ఫార్ములాస్ వీటిలన్నీ ప్రకారం చూసుకుంటే ఒక 40 పేజ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. ఈ 40 పేజ్ ఫండమెంటల్ బేసిక్ లెవెల్ 1 కింద చూసుకుని దీని తర్వాత ఏం చేయాలంటే మీరు ఏదైతే మీరు రాసే ఎగ్జామ్లో సిలబస్ పరంగా యావరేజ్ చాప్టర్ ఉందనుకోండి, యావరేజ్ చాప్టర్లో ఫార్ములాస్ మొత్తం వచ్చాట. నెక్స్ట్ పర్సంటేజ్ చాప్టర్లో ఫార్ములాస్ అన్నీ వచ్చాట. టైమ్ అండ్ వర్క్లో ఫార్ములాస్ అన్నీ ఒక లైన్లో. ఇలా టోటల్ చాప్టర్ వైజ్ ఫార్ములా లిస్ట్ అనేది ఇంకోటి ఉంటుంది. ఓకే, సో ఈ వీటి తర్వాత నెక్స్ట్ టోటల్ ఫార్ములాస్ ఇన్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మెటీరియల్స్ ఉంటాయి. అవి ఆ 2 మెటీరియల్స్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో వీటి మీద గ్రిప్ తెచ్చుకోండి. ఎస్పెషల్లీ వీడియో ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ అందరూ కూడా లెవెల్ 1గా ఇది గ్రిప్ తెచ్చుకోవాలి. ఇవి తెచ్చుకుంటే నెక్స్ట్ నుంచి మోడల్స్లోకి వెళ్ళొచ్చు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్.